యా వన్స్ అగైన్ అన్ ఇంపార్టెంట్ అప్డేషన్. సో చాలామందికి ఏంటంటే సో ఈ కళ్ళ కింద ఉన్నాయి చూడు, మేబీ నాకు కూడా స్టార్ట్ అవుతున్నట్లున్నాయి అనమాట. సో ఐ బ్యాగ్స్ అనేటివి చాలామందికి వస్తుంటాయి. ఈ ఐ బ్యాగ్స్ అనేవి ఎందుకు వస్తాయి, వాటి గురించి తెలుసుకుందాం. వీటి నివారణకు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుందాం. సాధారణంగా వయసు పైపడే కొద్దీ ఐ బ్యాగ్స్ రావడం అనేది కామన్. కానీ చాలామందికి 40-45 సంవత్సరాలలోనే, సో మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారు, 50 ఇయర్స్ లోపు ఉన్నటువంటి సో ఎక్కువ శాతం ఫీమేల్స్లో ఐ బ్యాగ్స్ కనిపిస్తుంటాయి. వీటికి కారణం ఏంటంటే ఐ బ్యాగ్స్ అనేటివి బయోకెమికల్ అండ్ బయోఫిజికల్ మార్పుల ద్వారా ఇవి ఏర్పడతాయి. అదేవిధంగా కళ్ళ కింద ఉన్నటువంటి ఆర్బిటల్ ఫ్యాట్ ప్యాడ్స్ అంటారనమాట. ఇవి ఏమైపోతాయంటే వదులైపోతాయన్నమాట. అందువలన కూడా మనకేంటంటే ఐ బ్యాగ్స్ ఏర్పడతాయి. సో మన శరీరంలో ఉన్నటువంటి ఎలాస్టిన్ అండ్ కొలాజిన్ అనేటటువంటి ప్రోటీన్లు తగ్గిపోవడము. సో ఈ ప్రోటీన్స్ శరీరానికి టైట్నెస్ అంటే సో గట్టిదనాన్ని ఇస్తాయన్నమాట. సో అదేవిధంగా మన ఐ ఇక్కడ ఉంది కదండి, సో ఐలిడ్, అప్పర్ ఐలిడ్, ఇక్కడ ఏంటంటే మనకు కొవ్వు కణాలు ఉంటాయన్నమాట. ఈ భాగాల్లో ఏంటంటే మనకు సో కన్ను క్రింది భాగంలో ఐ ప్యాడ్స్ అనేటటువంటి ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. ఇవి మన ఐస్కి ఏంటంటే కుషన్స్, మనం బెడ్ కింద సో మన బెడ్ పైన సో పిల్లో వేసుకొని మనం ఇలా పనుకున్నప్పుడు మన కుషన్ మాదిరి ఎలా పనిచేస్తుందో అలా మన కంటికి వచ్చి కుషన్లా పనిచేస్తుంటాయి అన్నమాట. ఇవి వయసు పైపడే కొద్దీ లేదా ఈ ప్రోటీన్ పదార్థాలు తగ్గడం ద్వారా ఆటోమేటిక్ ఏంటంటే ఇవి కిందికి జారిపోతూ వస్తాయి. ఈ టైట్నెస్ని కోల్పోతాయి. మొహం మీద కూడా ముడతలు ఏర్పడతాయి. అందువలన మనకు ఈ కంటి క్రింది భాగంలో ఐ బ్యాగ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. వీటిని ఎలా నివారించాలి నెక్స్ట్ వీడియోలో